వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాయువు అనమాట. ప్రాణవాయువు ఏం చేస్తుంటే మన శ్వాస మండలాన్ని కరెక్ట్‌గా ఫ్లో అయ్యేలాగా, అంటే మన శ్వాసను తీసుకునే రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కరెక్ట్‌గా పనిచేసేలాగా చూస్తుంది. అపాన వాయువు అంటే మన మలమూత్రాలను విసర్జన చేసేదానికంటే మన బాడీలో వేస్ట్‌ని బయటకు తోసేదానికి హెల్ప్ చేస్తుంది. సమాన వాయువు వచ్చి డైజెషన్ ప్రాపర్‌గా జరగడానికి, న్యూట్రియంట్స్ అంతా మన బాడీలో అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఉద్దాన వాయువు అనేది మన బాడీలో ఎనర్జీ ప్రాపర్ మూవ్‌మెంట్ ఉండేలాగా, మనం మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది, మళ్ళీ మనం మింగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. వ్యాన వాయువు అనేది బ్లడ్ సర్క్యులేషన్ని మరియు ప్రతి ఒక్క వాయువు కరెక్ట్గా ఫంక్షన్ చూస్తుందా లేదా అని అబ్జర్వ్ చేస్తుంది. నాగవాయువు అనేది వామిటింగ్కి, మళ్ళీ పుల్లతేపులకి హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ కూర్మ వాయువు అనేది మన కంటి రిలేటెడ్ అన్ని ఫంక్షన్స్కి హెల్ప్ అవుతుంది. క్రికర వాయువు అనేది దాహం మరియు ఆకలి లాంటి ఇంకా ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. దేవదత్తు అనేది మనం నిద్ర, రెస్ట్